తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి స్మార్థ పండితులు, శ్రీ పరమాచార్య వైదిక ధర్మ సంస్థ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అనిపెద్ది నరేష్ శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, శుభం భూయాత్. గురుగారు, మరి గరుడ పురాణంలో ఎటువంటి తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు అనుభవిస్తారని ఉందా? అంటే ఒకవేళ ఉంటే గనక అవి ఏంటి? చాలా మంచి ప్రశ్న. గరుడ పురాణంలో ఈ విషయాలు కూడా ఉన్నవి. దాంట్లో ముఖ్యంగా వైతరణి నది గురించి చెప్తూ, వైతరణి నదిలో పడే వాళ్ళు ఎవరు అనేటువంటి విషయంలో మాతర్మే అవమన్యంతే పితరం గురుం తథా అన్నారు. ఎవడైతే తల్లిని, తండ్రిని, గురువుని అవమానిస్తాడో వాడు వైతరణి నదిలో పడతాడు. ఈ వైతరణి నది చాలా ఘోరమైనదయ్యా. ఆవర్త శతసాహస్రై, ఒక్క క్షణంలో 1000 సుడిగుండాలు వస్తాయట. దాంట్లో పడేస్తారు తీసుకెళ్ళి. ఆ నదిలోనే కదండి హాయిగా ఈత కొడతామంటావేమో. కాదురా నాయన, నది అంటే మనం అనుకున్నట్టుగా నీళ్లు ఉండవురా నాయన, రక్తమే నీళ్లుగా మారుతూ ఉంటుంది. తర్వాత నదిలో తిరిగినప్పుడు మనకేంటి, ఇసుక ఉంటుంది కదా, మాంసం అస్థి బృంద తట, మాంసకర్దమ, మాంసమే ఇసుకగా ఉంటుంది. మరి నదిలో అనంగలోనే నాచు ఉంటాయి కదా, శైవాల దుర్గమ, ఈ వెంట్రుకలే నాచుగా ఉంటాయి అయ్యా. అక్కడ అనేకమైనటువంటి జీవరాశులన్నీ కూడా ఉంటాయి. మనం క్రొకోడైల్ అంటూ ఉంటాం కదా, అటువంటి మించిని వాడి తాతలు లాంటివి ఉంటాయి. ఒకసారి పడితే కనుక ఇక దాంట్లో వాడు చచ్చిన వాడికి కూడా చచ్చినంత పని అవుతుంది. కాబట్టి దాంట్లో పడేస్తారయ్యా. అట్లాగే పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని సక్రమంగా చూసుకోవాలి. వాళ్ళని వదిలిపెట్టేసి వీడు యథేచ్ఛగా తిరిగినటువంటి వాడు, వాళ్ళ పిల్లల గురించి పట్టించుకోరు. వీడు కామభోగాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు చూసుకుంటాడు తప్ప పిల్లల్ని వదిలేసినటువంటి వాడు, భార్యను వదిలేసినటువంటి వాడు, వీళ్ళందరూ కూడా ఈ నదుల్లో, ఈ నరకాల్లో అనుభవించవలసిందే. మొత్తం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, 84 లక్షల నరకాలు ఉన్నాయి. ఒక్కొక్క పాపం చేస్తే ఒక్కొక్క రకంగా వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వైతరణి నదే ప్రధానమైనటువంటిది. దాంట్లో పడినటువంటి వాళ్ళు కొన్ని వేల కోట్ల సంవత్సరాలకు కానీ బయటికి రారు. అట్లాగే పిల్లల్ని, కన్యల్ని ఎవరైనా పాడు చేసినటువంటి వారు, ఎవరైనా మనల్ని ఆశ్రయించారు, పెద్దవాళ్ళ భర్తో లేక ఎవరైనా స్త్రీలు వచ్చి ఆశ్రయించారు, బాబు నాకెవరు లేరయ్యా, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నువ్వు తీసుకో, నన్ను చూస్తూ ఉండండి. వాడు ఆ డబ్బు తింటాడు కానీ, ఆ డబ్బు వాడు తింటాడు కానీ ఏమిడికి తినడానికి ఏం పెట్టడు. అటువంటి వాళ్ళు, అనాథాశ్రమంలో తల్లిదండ్రుల్ని చేర్చినటువంటి వాడు, భార్యను చూసుకోనటువంటి వాడు, గురువుల్ని అవమానం చేసినటువంటి వాడు, వేదశాస్త్రాలని నిందలు చేసినటువంటి వాడు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క నదిలో పడవలసిందే ఖచ్చితంగా. ఇంకా వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ అదే, ఇంకా వేరే అడ్రస్ లేదు. ఇంకా ఎటువంటి వాళ్ళు అంటే నమ్మక ద్రోహం చేసినటువంటి వాళ్ళు. ఇంకా ఎటువంటి వాళ్ళు ఈ నరకాల్లో పడతారు అంటే, ఎవరికైనా ఒక మంచి మాట చెప్తే వాడు ఆనందపడతాడు అనుకోండి, ఆ మాట వాడికి చెప్పాలి. అంతేగాని వాడిని జోక్ చేద్దామనో లేకపోతే వాడిని ఏడిపిద్దామనో, వాడికి ఉదాహరణకి ఇప్పుడు ఇంటర్ 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి, వాడు పాస్ అయ్యాడు కానీ వరే నువ్వు ఫెయిల్ అయ్యావురా అనేసరికి వాడి మనసు ఒక్కసారి విరిగిపోతుంది. అరే నేను ఇంత కష్టపడి రాశానే, ఫెయిల్ అయ్యానా అని వాడికి ప్రాణం పోయినంత పని అవుతుంది. అంటే ఆనందపడేటువంటి వార్తను ఆనందంగా చెప్పాలి కానీ దుఃఖపడేలా చెప్పినటువంటి వాడు కూడా దీంట్లో పడవలసిందే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వీటిల్లో. ఇంకా 21 నరకాలు ఉన్నాయన్నమాట. మనకు ఆ సినిమాలో కూడా చూపిస్తాడుగా, అపరిచితుడి సినిమాలో కుంభీపాకం, అంధతా మిశ్రం, ఇటువంటి తైల భాండం, ఇటువంటి నరకాలు చాలా ఉన్నాయ్యా. ఇంకా శాల్వలి నరకం అని ఒకటి ఉన్నది. బూరుగు చెట్టు అంటారు దాన్ని. ఆ చెట్ల ఆకులు ఎట్లా ఉంటాయంటే ఇట్లా అసిపత్రం అని వనం ఉంటుంది, ఇట్లా ఉంటుంది అనమాట. కత్తులు మాదిరే ఉంటాయి అవి. అక్కడికి వెళ్ళేసరికి వాడు ఆ శరీరం ఏదైతే ఉంటుందో అది దానికి తగిలిపోతుంది. ఇంకా శాల్వలి వృక్షం అని చెప్పి పెద్ద చెట్టు ఉంటుంది. దాంట్లో ఎంతమందిని కట్టేసినా సరే ఇంకొకరికి ప్లేస్ ఉంటుంది, పుష్పక విమానం మాదిరే. వీడిని కట్టేస్తారు, కాళ్ళు పైకి దీన్ని కిందకి పెట్టి కట్టేసి కొడుతూ ఉంటారు. అదే సమయంలో మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నాం అనుకోండి, అప్పు తీసుకున్నవాడు అక్కడికి వస్తాడు, వాడిని చూస్తాడు. ఆత్మలు పరిచయమే కదా, శరీరం ఉండదు కానీ ఆత్మ అయితే మాట్లాడుకుంటుందిగా. ఎరా సుబ్బారావు, నా దగ్గర ఏంటి డబ్బులు తీసుకున్నావు, అప్పుడు నాకు టోపీ పెట్టి వెళ్ళిపోయావా, నీతో పాటు నేను కూడా వచ్చా. అక్కడ యమదూతలు ఉంటారు, అడుగుతారట, ఏమయ్యా వీడేంటి వీడి దగ్గర అప్పు చేశాడా? అవునండి, నా దగ్గర 10 లక్షలు అప్పు చేశాడు, తీర్చకుండా పోయాడండి కదా. అయితే ఇంకేంటి, ఇగో వీడికి ఒక శరీరం ఉంది, పిండ శరీరం అంటారు అది. ఈ శరీరం ఉంది, ఈ శరీరాన్ని నీకు ముక్కలు చేసిస్తా, నువ్వు ఆహారంగా తినంటారు. పిండ శరీరానికి ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే ఎన్ని ముక్కలు చేసినా మళ్ళీ అది వచ్చేస్తుంది అనమాట. ఈ వేలు ఇట్లా ఇరిగిపోయింది అనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఎట్లా వస్తుంది మనకి, అట్లాగా ఆ శరీరం కూడా వస్తుంది.
ఆ బాధను మాత్రం ఆ జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏలు తెగిపోయింది, ఏలు మళ్ళీ వస్తుంది, ఆ ఏలు వచ్చిందాక మనం బాధపడుతూనే ఉంటాంగా. అట్లాగే అక్కడ కూడా. కాబట్టి ఒరే చచ్చైనా నీ రుణం తీర్చుకుంటారా అంటాం కదా. కాబట్టి అటువంటి నరకాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా వ్యాస మహర్షి ఏం చెప్పారంటే, ఇన్ని రకాలైనటువంటి వేల కోట్ల శ్లోకాలు, గ్రంథాలు ఇవన్నీ రాశారు కదా, వీటి సారాంశం ఏమిటి పూర్తిగా చెప్పండి. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకు ఉపకారం చేయటమే, ఎదుటివాడి మనస్సుని ఏ రకంగా బాధ పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా ఉండటమే పుణ్యం రా నాయన. ఎదుటివాడిని బాధ పెట్టడమే పాపము. కాబట్టి వీటన్నిటి ఉద్దేశం ఏమిటి? మొట్టమొదట మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని, గురువుల్ని, భార్యా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ యందు ప్రేమానురాగాలు కలిగి ఉండాలి. వాళ్ళకి చేయవలసినటువంటి సపర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయవలసిందే. సపర్యలు అంటే ధర్మాలు. భార్యకి ఏం చేయాలి? ఆ ధర్మాలు ఉన్నాయి. తల్లిదండ్రులకి ఏం చేసి పెట్టాలి? ఆ ధర్మాలు ఉన్నాయి. పిల్లల్ని ఎట్లా చూడాలి? ధర్మం ఉంది. ఈ ధర్మాన్ని ఆచరించడమే పుణ్యం. అట్లా కాకుండా విపరీతంగా వాళ్ళందరినీ కూడా అనవసరమైనటువంటి మాటలని మాట్లాడి, భార్యని ఇబ్బంది పెట్టి, పిల్లల్ని అట్లా రోడ్డు మీద వదిలేసి వాళ్ళ గురించి పట్టించుకోకుండా తన సుఖాలని కోరుకున్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు మొత్తం 84 లక్షల నరకాల్లో వాడు ఆ శిక్షలు అనుభవించవలసిందే అని చెప్పబడి ఉన్నది. ఈ విధంగా వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది, తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.